కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 7 నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. మరి మొదటి రోజు కస్టడీలో ఏం వివరాలు సేకరించారు? ఇవాల్టి కస్టడీలో ఎవరి నుంచి ఎలాంటి సమాచారం సేకరించబోతున్నారు? నకిలీ మద్యం తయారీ కేసులో 7 నిందితులను ఏపీ ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కోర్టు ఆదేశాలతో నిందితులను జైలు నుంచి ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. కేసులో నిందితులుగా ఉన్న రవి, బాదల్ దాస్, ప్రదీప్ దాస్, శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్, రమేష్ బాబు, అల్లా బక్షను కస్టడీకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు. ఈ 7 కూడా అద్దెపల్లి జనార్దన్కి నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సహకరించినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. నిన్న మొదటి రోజు కేసులో కీలక నిందితులు అద్దెపల్లి జనార్దన్తో నిందితులకు ఉన్న పరిచయాలపై ఆరా తీశారు. నకిలీ మద్యం తయారీకి ఎలా సహకరించారు అనే అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం తయారు చేయడం కోసం ప్లాస్టిక్ బాటిల్స్, లేబుల్స్ అందించిన A4 రవిని పూర్తి స్థాయిలో విచారించారు. అద్దెపల్లి జనార్దన్కు ఎన్నాళ్ల నుంచి ఎంత స్థాయిలో వాటిని సరఫరా చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒరిస్సాకు చెందిన బాదల్ దాస్, ప్రదీప్ దాస్ ఇద్దరు కూడా నకిలీ మద్యం తయారీ కార్మికులుగా పనిచేస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. దీంతో వారితో ఎవరు టచ్లోకి వచ్చి ఈ పనిలో చేర్చారు అనే అంశాలను విచారణలో తెలుసుకున్నారు. ఇక నకిలీ మద్యం అమ్మకాలు జరిపిన శ్రీనివాస్ వైన్స్ మేనేజర్ కళ్యాణ్ని కూడా విచారించారు. నకిలీ మద్యం అని తెలిసి అమ్మకాలు ఎలా జరిపారని, దీని వెనుక జనార్దన్ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాలను ప్రశ్నించారు. మరో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి తన కంపెనీలోనే ప్లాస్టిక్ బాటిళ్లను పెద్ద ఎత్తున నకిలీ మద్యం నింపేందుకు జనార్దన్కు అమ్మినట్లు గుర్తించారు. దీంతో జనార్దన్తో ఏ విధంగా పరిచయం అయింది అనే అంశాలతో పాటు ఎన్ని లక్షల బాటిల్స్ సరఫరా చేశారని వివరాలను అడిగారు. ఇక ఇవాళ 2వ రోజు విచారణ జరగనుంది. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. క్రాస్ చెక్ చేసుకుంటూనే 1-to-1 విచారణ కూడా జరిపే అవకాశం ఉంది.